పత్తి పంటలో మరో ముఖ్యమైన పురుగు తామర పురుగు. తామర పురుగులు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకుల కింద భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు గిడుసుబారిపోతాయి. ముఖ్యంగా తామర పురుగుల వల్ల ఆకుల వెనుక భాగాన వెండి రంగులో మెరిసే చారలు ఏర్పడతాయి. ఈ తామర పురుగులు వర్షం తక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తామర పురుగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి పత్తి పంటలో పురుగుల నివారణ కోసం ఈ నంబర్కు కాల్ చేయండి. పత్తి పంటలో మరో ముఖ్యమైన పురుగు తామర పురుగు. తామర పురుగులు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకుల కింద భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు గిడుసుబారిపోతాయి. ముఖ్యంగా తామర పురుగుల వల్ల ఆకుల వెనుక భాగాన వెండి రంగులో మెరిసే చారలు ఏర్పడతాయి. ఈ తామర పురుగులు వర్షం తక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తామర పురుగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి పత్తి పంటలో పురుగుల నివారణ కోసం ఈ నంబర్కు కాల్ చేయండి.